నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్. భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం పిత్తాశయంలో స్టోన్స్ రావడం గురించి, అదే గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో చాలామందికి ప్రాణాంతకంగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటే మన కిడ్నీలో స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి యూరిన్ నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. స్టోన్ సైజు 7 mm లోపల ఉంటాయి. కానీ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది అలా కాదండి. గాల్ బ్లాడర్ అనేది ఇక్కడ మనకి రైట్ సైడ్ లివర్ కింద, అంటే రైట్ హైపోకాండ్రిక్ రీజన్ అంటాం. అంటే ఈ లివర్ కింద అనేది ఉంటుందన్నమాట ఈ గాల్ బ్లాడర్ అనేది. సో దీనిలో స్టోన్ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చే అవకాశం, ఎగ్జిట్ అనేది లేదు, దానికి ఉండదు. సో ఒక్కసారి స్టోన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి దాన్ని తీయాల్సి ఉంటుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ చేసి అంటే కొన్నిసార్లు ఆ స్టోన్ వల్ల పిత్తాశయం ఏదైతే ఉందో గాల్ బ్లాడర్ అనేది వాపు వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ స్టోన్ జారి లివర్ నుంచి మనకి ఏంటంటే బైల్ జ్యూస్ అంటాం, అంటే పసరు అంటాం కదా తెలుగులో చెప్పాలంటే పసరు, అంటే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా లివర్ క్లీన్ చేసి మనకి డ్యూయోడెనమ్ అంటే మన మోషన్ ద్వారా బయటికి కానీ యూరిన్ ద్వారా బయటికి కానీ పంపిస్తుంది. అందుకే మనకి మోషన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. సో ఆ వ్యర్థం అనేది మనకి గాల్ బ్లాడర్ లివర్కి అతుక్కొని ఆనుకొని ఉంటుందన్నమాట. ఈ స్టోన్ ఏదైతే ఉందో అది జారి లివర్ నుంచి వచ్చే ఆ బైల్ డక్ట్ కానీ కామన్ హెపాటిక్ డక్ట్ అని ఉంటాయన్నమాట. దానికి అడ్డుకోవడం వల్ల ఈ బైల్ ఏదైతే వెళ్ళాల్సింది ఆగిపోయి ప్రాణానికే ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన బాడీలో జాండిస్ వచ్చి మన బాడీ అంతా రక్తం అంతా చెడిపోయి ప్రాణానికి ప్రమాదం అవుతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనికి ఎక్కువ లక్షణాలు అనేవి కూడా మనకి స్టార్టింగ్ ఏమీ కనబడవు. కొంతమందికి అయితే యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ టైంలోనో లేదా నార్మల్గా కడుపు నొప్పని యాక్సిడెంటల్గా స్కాన్ చేసుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనేది స్టోన్ కనబడడం అనేది జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే గాల్ బ్లాడర్ స్టోన్ తీసేటప్పుడు గాల్ బ్లాడర్ కూడా తీసేస్తారనమాట. సో ఆ తీసేసేయడం వల్ల మన బాడీలో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని భయపడుతూ ఉంటారు. అలా అయితే ఏమీ ఉండదు. మన బాడీలో గాల్ బ్లాడర్ అనేది ఒక వెస్టీజియల్ ఆర్గాన్. అంటే మనకిప్పుడు అపెండిక్స్, గాల్ బ్లాడర్, దీనివల్ల మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. దాన్నే వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటాం. ఇవి ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు దాన్ని ముట్టుకోం. కానీ ఒక్కసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే మనం ఎలాగో స్టోన్ తీయాలి కాబట్టి అలాగే గాల్ బ్లాడర్ కూడా తీసేస్తాం. ఒకవేళ గాల్ బ్లాడర్ ఉందనుకోండి మళ్ళీ ఫ్యూచర్లో స్టోన్ వచ్చి మళ్ళీ వేరే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ పిత్తాశయం అనేది మనం తీసేస్తాం. ఈవెన్ చికెన్లో కూడా మనకి గాల్ బ్లాడర్ అనేది పిత్తాశయం ఏదైతే ఉంటుందో అది మనకు వండేటప్పుడు అది మనకి చికెన్లో కలిస్తే ఈవెన్ చికెన్ అంతా పాడైపోయి చికెన్ అన్నది చేదుగా తయారవుతుంది. ఎందుకంటే ఇది అంటే దీనిలో అంత విషంగా అది మనకు పనిచేస్తుంది అనమాట. సో అందుకే గాల్ బ్లాడర్ అనేది మనకి నార్మల్ ఉన్నంత వరకు ఓకే, లేదంటే తీసేసేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది 80% వచ్చేది కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ అవడం వల్లనే ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది తయారవుతుంది అనమాట. ఇంకొక 20% కాల్షియం స్టోన్స్ అంటాం, కాల్షియం వల్ల తయారవుతుంది. దేనికైనా ఒకటే ట్రీట్మెంట్ అండి, ల్యాప్ కోలిసిస్టెక్టమీ. ఇప్పుడు వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది. ఏంటంటే మనకి కెమెరా ఒక చిన్న 2 హోల్స్ అంతే, 2 cm హోల్స్తో తీసేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే పైనుంచి కింద అంటే చాలా పెద్దగా కోసి మనం గాల్ బ్లాడర్ తీయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వెరీ సింపుల్గా వెరీ మైన్యూట్ ఆపరేషన్, వెరీ బెస్ట్ సర్జరీ అనేది మన హాస్పిటల్లో జరుగుతుందండి ఈ గాల్ బ్లాడర్ స్టోన్కి. ఇంకా ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఉండడం వల్ల కనబడే లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటంటే ఈ కుడివైపు రైట్ సైడ్ హైపోకాండ్రిక్, ఈ కుడివైపు లివర్ దగ్గర పెయిన్ రావడం కొంతమందికి ఎక్కువ తిన్నది ఆకలి లేకపోవడం, వాంతులు వికారంలా అనిపించడం, లేదా చర్మం కానీ కళ్ళు కానీ మూత్రం కానీ ఎల్లో కలర్ లేదా మోషన్ నల్లగా రావడం, ఇలాంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. కొంతమంది తిన్నది ఏంటంటే అరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్యాక్ పెయిన్, వెన్నుపూసలో నొప్పి కంప్లైంట్ కానీ, జ్వరం కానీ, లేదా బాడీ మీద ర్యాషెస్, ఇలాంటివి కూడా మనకి లక్షణాలు అనేవి కనబడతాయి అన్నమాట. దీనికి మెయిన్గా కారణాలు ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే వంశపారంపరంగా కానీ, లేదా ఊబకాయం బాగా బరువు పెరగడం, ప్రెగ్నెన్సీ వల్ల, లేదా కొలెస్ట్రాల్
ఎక్కువ ఉండడం వల్ల, షుగర్స్, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, వేగంగా అంటే ఒకటేసారి 5 నుంచి 7 కేజీలు బరువు తగ్గడం వల్ల, లేదా పెద్ద వయసు అనేది 40 సంవత్సరాలు దాటడం వల్ల, ఇలా మనకి ఇలాంటి కారణాల వల్ల మనకి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మెయిన్గా బరువు తగ్గడం, అంటే మెల్లగా తగ్గాలి బరువు, ఒకటేసారి తగ్గొద్దు. నెంబర్ 2 ఏంటంటే డైట్ అంటే ఎక్కువ పీచు పదార్థాలు, ఫైబర్ ఫుడ్స్ తినాలి. కొలెస్ట్రాల్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, పిండి వంటకాలు ఇలాంటివన్నీ కంప్లీట్గా తగ్గించాలి. స్వీట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి. ఇంకా ఏంటంటే విటమిన్ సి ఫుడ్స్, ఆరెంజెస్ కానీ, ఉసిరి కానీ, విటమిన్ సి ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ అంటాం కదా, ఇవి తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉండవు. నెంబర్ 2 ఏంటంటే ఇది ఎలా మనం కనిపెడతామంటే అల్ట్రాసౌండ్లో కానీ, సిటీ అబ్డామిన్, ఎంఆర్సిపి టెస్ట్ కానీ, లేదా కొన్నిసార్లు సిబిపి, ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిపిలో కూడా మనకి తెల్ల రక్త కణాలు, ఈ జాండీస్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతుంది. దీని ట్రీట్మెంట్ ఎప్పుడైనా గాల్ బ్లాడర్ వాపు వచ్చిందంటే ఫస్ట్ యాంటీబయాటిక్స్ పెట్టుకొని నోట్లో స్టంట్ అన్నది కొన్నిసార్లు వేసి తర్వాత చేయాల్సి ఉంటుంది. ముందుగానే ఆపరేషన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత అది అబ్స్ట్రక్ట్, అంటే ఆ స్టోన్ ఏదైతే ఉందో వెళ్ళి ఇరుక్కుపోయి అబ్స్ట్రక్ట్ అయ్యిందనుకోండి, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేసారి ఆపరేషన్ చేయించడానికి ఉండదు. ఫస్ట్ ఈ ఈఆర్సిపి అని నోట్ నుంచి పైప్ వేసి ఆ స్టోన్ని మనం అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అబ్స్ట్రక్షన్ రిమూవ్ చేసి స్టంట్ వేసి 3 వారాల తర్వాత మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అదే స్టార్టింగే చేయించుకున్నాము అంటే మనకి ఆపరేషన్ అనేది చిన్నగా తొందరగా అయిపోతుంది. ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉండవండి. థ్యాంక్ యూ.